ఏమండి మీరెప్పుడైనా ఇంద్రజుమ్రుడనే రాజుగారి పేరు విన్నారా అని అడిగాడు. పాంచాల దేశం అంటే ఇప్పుడు పంజాబ్, తెలుసుగా మీకు విషయం. పంజాబ్ రెండుగా విడిపోయింది. తూర్పు పంజాబ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. పశ్చిమ పంజాబ్ మనకు మిగిలింది. అందుకే పంజాబ్ బోర్డర్ అవతల అది యువతలు ఇది కనపడుతుంది. ఆ తూర్పు పంజాబ్ పాంచాల దేశానికి రాజధాని కాంపిల్యం. పూర్వం దాన్ని ద్రౌపదుడు పరిపాలించడం కాంపిల్యాన్ని. అక్కడికి వెళ్ళి అడిగితే జనాల్ని వాళ్ళు ఎగాదిగా చూసి ఇంద్రజుమ్రుడు అంటే అలాంటి పేరు వినొచ్చు కానీ ఆ ఇంద్రజుమ్రుడు గొప్పతనం మాకు తెలియదు అన్నారు. ఆ ఇంద్రజుమ్రుడి యొక్క గొప్పతనం కదా ఆయనకి తెలియాలి. మీరు ఇంద్రజుమ్రుడిని మహారాజు గారు చేసిన దానాలు ధర్మాల గురించి విన్నారా అంటే ఆయన ఎవరో ఆయన చరిత్ర ఇవ్వడం తెలియదు. ఇంద్రజుమ్రుడు నామం ఈ మధ్యన చాలా మంది పెట్టుకుంటున్నారు. వీళ్ళు తెలిసి మాకు నువ్వుడిగా ఇంద్రజుమ్రుడు ఎవరో అతని దానములు ఏమిటో తెలియదు అన్నారు. మా ఆయువు కూడా తక్కువ కాబట్టి మాకు అంతగా తెలియదనగా అప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు. నా గురించి నా దాన ధర్మాల గురించి ఎవరికీ తెలియటలేదు, తెలిసిన వాడు ఎవడనో ఉంటాడా అనుకుంటూ ఉంటే ఇతని బాధలు చూసిన కొంతమంది జ్ఞానులు అన్నారు, నీకు వీలుంటే నైమిషారణ్యానికి వెళ్ళు. ఆ నైమిషారణ్యంలో ప్రస్తుతం 7 కల్పముల గురించి చెప్పగలిగిన మార్కండేయుడనే మహర్షి ఉన్నాడు. మార్కండేయుడు 7 కల్పములలో ఏం జరిగాయో కూడా చెప్పగలడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళమనగానే అమ్మాయి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. హుటాహుటిని బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఈ కాంపిల్యం నుంచి ఎక్కడి పంజాబ్ ఎక్కడి యూపీలో ఉన్న సీతాపూర్ డిస్టిక్ లో ఉన్నటువంటి నైమిషారణ్యం అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ మహానుభావుడు మార్కండేయుడు కూర్చున్నాడు. ఈ మార్కండేయుడు ఒళ్ళంతా చర్మంలో ఊడిపోతుంది ఆ సమయంలో. ఈయన వెళ్ళి ఆ మార్కండేయుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నీవు చిరాయువు పొందినవాడివని ఎన్ని యుగములు గడిచినా బతుకుతావని విన్నాను. నన్ను ఇంద్రజుమ్రుడు అంటారు. ఇంద్రజుమ్న మహారాజు గారు చేసిన దాన ధర్మముల గురించి నీకు తెలుసా అని అడిగారు. ఆయన తెలియనండి, ఇంద్రజుమ్న మహారాజు గారు చేసిన దాన ధర్మాల గురించి నేను వెళ్ళలేదు. 7 కల్పముల వరకు ఎక్కడ ఏం జరిగిందో గుర్తుందో అంత పూర్వము నాకు గుర్తులేవు. 7 కల్పములు మాత్రం నాకు గుర్తున్నాయి అన్నాడు ఆయన. అయితే ఇంక నేను బతకడం అనవసరం. ఈ కాలంలో నీ వంటి చిరజీవి మరొకడు లేడు. ఎంతో ఆయువు కలిగి 7 కల్పముల జ్ఞానము గుర్తుంచుకున్న నీకు కూడా ఇంద్రజుమ్న మహారాజు గారి చరిత్ర తెలియకపోతే, ఇంద్రజుమ్నుడు చేసిన తపస్సు, ఆయన దానములు, ఆయన ధర్మములు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి? కాబట్టి ఇక నేను బ్రతకడం అనవసరం. ఎలాగూ నాకు బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడే చచ్చిపోతాను అని ఇంత నిప్పు అంటించుకుని అందులో లోకపోయాడు. అప్పుడు మార్కండేయుడు మాసాకసమిదంకారశీర్ భద్రవాచం సృష్వమే, ఎందుకయ్యా ఇంత సాహసం చేస్తావు? ఈ క్షణికమైన ఆవేశంతో ప్రాణం తీసుకుంటావా? ప్రాణం తీసుకోవడం మహాపాపం. క్షణికోద్రేకంలో చచ్చిన వాడు ఎలాగూ నువ్వు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చారంటో ఆ బ్రహ్మలోకానికి ఎలాగో వెళ్ళలేవు. పోనీ భూలోకంలో మానవ జన్మతో అది ఎత్తావు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఒక వెర్రి పిశాచ్యమై, అందున ఎముకలు మాత్రమే ఉండే పొట్టి పిశాచ్యమై అల్లాడిపోతావు. తర్వాత తీసుకు అన్నిటికీ చచ్చిపోవడమే. పెళ్ళి అవ్వలేదు, ఏంటి దానికి చచ్చిపోతావా? మొగుడు అన్నం పెట్టలేదు, చచ్చిపోతావా? గురువు గారి కోపం వచ్చి తిట్టారు, చచ్చిపోతావా? చచ్చిపోయేది సాధిస్తాం. చావకూడదు. గురువు గారు అప్పుడప్పుడు మిమ్మల్ని దీవించడానికి తిడతారు. గురువు గారు ఎప్పుడో అదృష్టం చెప్పాడు, మహాత్ములు నిన్ను మందరించారంటే, నీతో మాట్లాడుతున్నారంటే, నిన్ను వేళాకోళం చేస్తున్నారంటే నీ జన్మ కర్మలు తొలగించడానికి, లేకపోతే నీ ఎందుకు మాట్లాడతారు? దగ్గరికి రాణిస్తారా? లేకపోతే అంతేగాని గురువు గారు నన్ను తిట్టేశారు, ఇప్పుడే తీసుకురా ఏంటి తాగేస్తాను, లేదా పుట్టింటికి పోతానంటే ఎవరికి నష్టం? రేపు పిశాచం అవుతావు. అందున భయంకర పిశాచం అవుతావు. ఈ పిశాచాల్లో కూడా పొట్టి పిశాచాలు ఉంటాయి, అవి ఇంకా డేంజర్. పాపం ఈ పిశాచాలు రుద్ర పిశాచాలు అల్లాడతాయి. పిశాచాలు అన్ని ఒకే రకం ఉండవు. అన్ని శాపవశాత్తు వచ్చిన పిశాచాలు కొన్ని, పాపిష్టి పిశాచాలు కొన్ని ఉంటాయి, కొన్ని పుణ్య పిశాచాలు ఉంటాయి. తెలుసా మీకు? పుణ్య పిశాచాలు మన ఇళ్లలో కూడా ఉంటాయి, అవి మంచి పనులు చేస్తాయి. కానీ మనం విగ్రహవేషాలు ఇస్తే వాటికి కూడా మండుతుంది. పూర్వం ఒక ఆయన పల్లెటూరు నుంచి పొరుగురు వెళ్ళి
వ్యాపారం చేయడానికి నానాయాత్ర పడి పాపం ఆ పల్లెటూరులో ఆస్తులను నమ్ముకుని పట్టణంలో ఓ వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికేమో ఆయన 75% వ్యాపారంలో పెట్టాడు. ఎక్కువ వ్యాపార జ్ఞానం లేదు పాపం ఆయనకి. 25% పెట్టి ఊరికి కొంచెం దూరంగా ఓ పాత పడిన పెంకుటిల్లు కొనుక్కున్నాడు. ఈ పెంకుటిట్లో మకాం పెట్టాడు. పట్టణంలో వ్యాపారం దెబ్బతినేసింది. ఎందుకంటే పట్టణంలో మోసాలు అనేది తెలియదు కదా. మహానగరంలోకి వెళ్ళిన పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటారు. కొంత దెబ్బతిన్నాడు పాపం. సర్వనాశనం అయిపోయాడు. పెట్టుబడి పోయింది. బెంగతో చచ్చిపోయాడు. ఆయనకి 2 కొడుకులు. ఇద్దరికీ పెళ్ళవలేదు. ఈయనకేమో పెళ్ళం కూడా లేదు. దాంతో కొడుకులు బెంగ పెట్టుకుని ఆస్తి అంతా పోయింది. ఈ దిక్కుమాల పెంకుటిల్లు మనకు అచ్చిరా లేదేమో, దీన్ని అమ్మేద్దాం, అమ్మేసే ముందు సామాన్లన్నీ తీసి అమ్మేసుకుందామని అన్ని గదులు తీస్తే ఏవో తుక్కు చెత్తగా సామాన్లు ఉంటాయి అవన్నీ అమ్మేశారు. ఆఖరిలో గది కనపడింది. నడుమ తాళం ఉంది. ఆ తాళం పగలగొట్టారు. ఎందుకంటే తాళం లేదట. తలుపు తీసి ఇందులో ఏమి లేవు, మరీ కోళ్లు విరిగిపోయిన చెక్క సామాన్ తప్ప ఈ చెక్క సామాన్ పొయ్యిలో పెట్టుకోవడానికి పలికిరదు. కాబట్టి ఇల్లు అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బుతో మన ఇంటి పల్లెటూరికి పోదాం అనుకున్నారు. అనుకోగానే ఈ గది నుంచి ధామ్మని ఒక పిశాచం బయటకు వచ్చింది. ముందు వీళ్ళు వణికిపోయారు ఆ పిశాచాలు చేసి. అప్పుడు ఆ పిశాచం భయపడకండి, నేను చాలా కాలంగా ఈ గదిలో తపస్సు చేసుకుంటున్నాను, ఓ వెర్రి పని చేసి ఓ పిచ్చి పని చేసి చచ్చిపోయాను, చచ్చి పిశాచం అయ్యాను. అయ్యాక నాకు ఒక మునీశ్వరుడు కనపడి ఈ గదిలో తపస్సు చేసుకోమన్నాడు. ఇక్కడ అదృశ్య రూపంలో తపస్సు చేసుకున్నాను. మీ నాన్నమంతగానో ఈ తలుపుని తీసి నన్ను డిస్టర్బ్ చేయలేదు. మీరంతా మంచివాడు, అందుకే లోపల ఓం నమో నారాయణ అనుకుంటాను. ఇంకొక 10 ఏళ్ళు తపస్సు చేసుకుంటే నాకు విముక్తి వస్తుంది. నువ్వు ఈ లోపు కంగారు పడి ఈ ఇల్లు ఎవరికి నమ్మితే ఏ దిక్కుమాలాడు వస్తారు. అందువల్ల దయతో ఈ ఇల్లు అమ్మకండి, నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను అనగా వాళ్ళు, నువ్వు తపస్సు చేసుకుంటానగా మేము ఇల్లు అమ్మకపోతే మాకు డబ్బు వద్దా, ఇప్పటికీ మేము దెబ్బతినేసాం, డబ్బులు లేకపోతే ఎలాగా, నీ కోసం నీ కంఫర్ట్ కోసం నీ తపస్సు కోసం మేము ఇల్లు అమ్ముకుంటామంటావా, అమ్మేస్తా ఉంటాం. మీకు డబ్బే కదా, ఈ ఇల్లు అమ్మితే చచ్చి చెడి 500 వస్తుంది, ఆ రోజులు 500 అంటాడు. 5,000 ఇస్తారు మీకు వ్యాపారం చేసుకోవడానికి. కానీ వాళ్ళు ఆనందపడిపోయారు. 5,000 రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత గదిలో గడిపోయి వీళ్ళు గదేశారు. తమ్ముడు అన్నాడు అన్నయ్యతో, అన్నయ్య భలే లాభం, వ్యాపారం పెడదామంటే నీకు ఇచ్చేమిటి, కల్పవృక్షంలాగా డబ్బు ఇచ్చేటటువంటి పిశాచం మనకి ఇక్కడ ఉంది. మన వ్యాపారం వస్తే ఏమవుతుంది, 5,000 పెట్టి తాగి దొంగదాడి సుఖంగా ఉందాం, డబ్బు అయిపోయినప్పుడల్లా పిశాచాన్ని ఇల్లు అమ్ముతామని బెదిరిద్దాం, బెదిరిస్తే డబ్బు ఇస్తుంది, ఇంక వేరే వ్యాపారం ఎందుకు, ఈ వ్యాపారమే బాగుంది అన్నాడు. ఇంకేముంది, ఈ డబ్బంతా ఒక నెల్లాళ్ళలో తగలేశాడు. ఆ రోజుల్లో 5,000 నెల్లాళ్ళలో తగలేసేటువంటి మాటలు కాదంటే. తగలేసిన తర్వాత మళ్ళీ తలుపు తీశారు. పిశాచమా ఇల్లు అమ్మేయాలన్నారు. ఏమిట్రా బాబు 5,000 ఇచ్చారు కదంటే 5,000 మంది వ్యాపారంలో దివాలా తీసాం, ఈ కొంప మాకు అచ్చిరాలేదు, పోయి చదవబడతాం, ఈ కొంప అచ్చిరాలేదు, 5,000 పోయి అనగా ఇంకో 5,000 ఇస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా 5,000 పారేసి ఈ 5,000 పుచ్చుకుని ఈసారి నెల్లాళ్ళు కాదు 20 రోజులు తగలేశారు. మళ్ళీ పిశాచం తలుపు పెట్టారు. పిశాచమా ఆ డబ్బు అన్నారు. అది మళ్ళీ డబ్బు ఇచ్చింది. ఈసారి 10 రోజులు తగలెట్టారు. మళ్ళీ 3వసారి తలుపు తగ్గగానే మళ్ళీ వచ్చేది ఏమిటండి, ఈ కొంప వచ్చి రావట్లేదు, ఈ 5,000 సరిపోయేటట్లేవు, 50,000 ఏమన్నా తగలేస్తే ఏమన్నా కొంచెం భారీగా పెట్టుబడి పెడదాం కానీ పిశాచం అంది, మీరు చెప్పినట్టు ఇల్లు వచ్చి రావట్లేదేమో, ఎందుకంటే నీ నాన్నగలలో వచ్చి రాలేదు, మీకు ఎంత డబ్బు ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది, అది నీ పాపం. ఇక నాకు వచ్చి రాలేదు, ఈ గదిలో తపస్సు చేసుకుందామంటే 10 రోజులకోసారి వచ్చి పిశాచం తలుపు పెడతాను, నా తపస్సు డిస్టర్బ్ అయిపోతుంది, కాబట్టి నేను ఎక్కడో అడవిలో చెట్టులో తపస్సు చేసుకుంటాను, మీ కొంప మీరే తీసుకోండి అని డాపలేదు. వీళ్ళు హతాశలు అయిపోయారు, పిచ్చెక్కిపోయింది వాడికి. ఎందుకంటే కథ అర్థం జరిగింది. ఇప్పుడు రూపాయలు లేదు వెళ్ళగానే. చిత్రం తెలుసా, ఆ పిశాచం ఉన్నంత వరకు అద్భుతంగా ఉన్న ఇల్లు పిశాచం అలా వెళ్ళగానే ఆకాశం అంతా మేఘావృతమై కుంభవృష్టి కురిసి దాని మీద పిడుగుబడి సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు అమ్ముకోవడానికి ఆ స్థలానికి రూపాయలు. ఎందుకు చెప్తానంటే కొన్ని పిశాచములు, మంచి పిశాచములు తపస్సు చేసుకుంటూ ఉంటాయంట. ఆ తపస్సు చేసుకునే పిశాచాలు ఉండడం కూడా ఇంటికి వరం. అవి ఉపకారం చేస్తాయి, అపకారం చేయవు. కొన్ని పిశాచాలు ఉంటాయి, వీళ్ళు మొగుడు మీద కోపంతో, పెళ్ళవలేదనో గురువు గారి కోపంతో మీద కోపంతో ఎంటిన దగ్గర తెచ్చిపెట్టుకోండి. ఈ పిశాచములు మాత్రం పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరిని, పిరికి వాళ్ళని, భయపడేవాళ్ళని, ఇంకెవరిని ఏం చేయలేవు. అలా ఏడుస్తూ ఉంటాయి. అయ్యో గురువు గారు ఏంటి తాగద్దన్నారు, చావద్దన్నారు, పుట్టింటికి వెళ్ళొద్దన్నారు, వినలేదు బాబోయ్ అంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ కథని ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకండి. నేను ఎలా కూడా ఈ సృష్టి అంటే. కాబట్టి ఏం జరగాలి, రేపొద్దున
గురువు గారు తిడితే ఏం చేయాలి? చెంపటిళ్లలో పోగలరా? లేకపోతే బ్యాగ్ వేసుకొని పుట్టింటికి పోవాలా? కాదు. ఆహా, ఆ మహానుభావుడు మనల్ని మందలించి మన పాపాలని ప్రక్షాళన చేశాడు. కర్రతో కొరడాతో కొడితే గుర్రం పరిగెడుతుంది. గురువు గారు కూడా మాటలనే కొరడాలతో కొడితే ఈ దిక్కుమాలిన పాపం అంతా పోయి మనస్సు అనే గుర్రం పవిత్రమైపోయి హాయైన దారిలో మంచి మార్గంలో ప్రయాణిస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా గురువులు సాధ్యానంత వరకు శిష్యులు ప్రశంసించారు. చూడండి, ప్రశంసిస్తే వీడు పాడైపోతాడు. అందులో తక్కువ ప్రశంస, ఎక్కువసేపు వాడిని జ్ఞాన మార్గంలో కర్మ మార్గంలో పెట్టడానికి కొంచెం తిడతారు, తిప్పుతారు. ఆ మాత్రం బొట్టిగా వేయకపోతే వాడు సరైన మార్గంలో వెళ్ళదు కనుక రాముడు ఏం చెప్పాడు? పరిచారకుల్ని ఎల్లవేళలా ప్రశంసించకూడదు. పని అప్పగించినప్పుడు, పని బాగా చేసినప్పుడు మాత్రమే ప్రశంసించాలి. 24 గంటల నువ్వు మంచివాడు, నువ్వు మంచివాడు అంటే వాడు చదువు పాడైపోతాడు. ఇది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోక ఆత్మహత్య చేసుకుంటే పిశాచం అయ్యి ఏం సాధిస్తావు? బ్రహ్మలోకం స్వర్గం కంటే నీచమైన పిశాచిగా వెతుకుతావా? ఏది జీవంతం ఆనందో నరం వర్షశతాదపి అని 31వ శ్లోకంలో చెప్పారు. ఒక మనిషి బతికుండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతకవలసింది. 100 ఏళ్లకైనా వాడికి కష్టాలు పోయి సుఖం వస్తాయి. బతికుంటే ఎప్పటికైనా సుఖములు పొందవచ్చు. ఏదో ఒక నాటికి బతికి ఉందామని సుఖం వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి 100 ఏళ్ళు బతికిన తర్వాత 99 ఏళ్ళు కష్టాలు అనుభవించాక 100 సంవత్సరంలో సుఖం పొందుతాడు. వాడి కర్మ అప్పటికైనా వచ్చింది సుఖం. లేదా చచ్చాకైనా ముక్తి రావచ్చు. మొత్తం మీద బతికుంటే ఏదో ఒకనాడు సుఖం పొందవచ్చు. కాబట్టి బ్రతికి ఉండిన సుఖములు పడయవచ్చు అని భాగవతం చెప్పింది. ఇందులో ఏది జీవంతమానందో నరం వర్షశతాదపి అంటే జీవంతం నరం, బతికి ఉన్న మనిషిని వర్షశతాదపి 100 ఏళ్ల తర్వాత అయినా సరే ఆనంద ఏది ఆనందం వరిస్తుంది, ఆనందం పట్టుకుంటుంది. కాబట్టి బతకాలి. ఇప్పుడు నీకు ఒక ఉపకారం చేస్తాను. నాడీ జంఘుడు అని పేరు కలిగిన ఒక మిత్రుడు ఉన్నాడు. అతడు కొంగ రూపంలో ఉంటాడు. మహాభారతం శాంతి పర్వంలో ఈ నాడీ జంఘుడి తపస్సుకుని చాలా ఉత్తముడే, మహానుభావుడే. మీరున్నారంతా మహాభారతం. ఈ నాడీ జంఘుడి గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో గౌతముడు అని పేరు కలిగిన ఒక పరమ దౌర్భాగ్యుడు, జాతి మాత్ర విప్రుడు ఉన్నాడు. వాడు పేరుకు విప్రకులంలో పుట్టాడు. వాడికి లేని వ్యసనం లేదు, నీచుడు. మాంసం కూడా తిన్నాడు, మద్యం కూడా తాగాడు. అటువంటి గౌతముడు అనేవాడు జోదమాడి సర్వనాశనం అయిపోయి ఇక బతకడానికి అవకాశం లేక ఉన్న ఊళ్ళో అందరూ తనను తిడుతూ ఉంటే ఊరు వదిలి ఎక్కడికో పోయాడు. కొంతమంది వర్తకులు పాపం పొరుగు దేశంలో వర్తకానికి బయలుదేరారట. ఆ వర్తకుల గుంపుతో బయలుదేరాడు కూడా. ఆ వర్తకులు అన్నారు, నువ్వు నీచుడిని, నిన్ను మాతో రాణిస్తే మాకు ప్రమాదం అంటే లేదండి, డబ్బంతా పోయి దరిద్రంలో పడ్డానండి, అందుకే నన్ను మీ వెంట రానమంటే మీకు కూడా ఒక సేవ చేస్తాను, దయతో నన్ను మీ బిడారులో తెలుసుకోండి, అడవిలో ప్రయాణం నాకు కష్టం అని బతిమాలితే సరేనని తీసుకెళ్లారు. వాళ్ళతో కొంతవరకు ప్రయాణం చేశారు. వాళ్ళకి ఏదో వీడి తోచిన సేవ చేసేవాడు, వాళ్ళు కూడా వీడికి తోచిన ముద్ద బారేసేవారు, తింటూ కాలక్షేపం చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా అడవిలో రాత్రిపూట శిబిరములు వేసుకుని పడుకుని ఉన్న ఈ వర్తకుల గుంపు మీదకి ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగులు వచ్చి చల్లా చెదరుగా తొక్కేసే బిడారాలు. నిద్రలో ఉండడం వల్ల చాలా మంది చచ్చిపోయారు, మిగతా వాళ్ళు పారిపోయారు. పిచ్చెక్కిన ఏనుగుల గుంపు మీద పడటం వల్ల ఎవడి ప్రాణ రక్షణ వాడు చూసుకున్నారు. వీడు అదృష్టం బాగుండి వీడి చివరి గుడారంలో ఉండడం వల్ల ఏనుగులు చూడటంతో బయట ప్రాణాలు బయటైపోయి చెక్కలు లేచి 1, 2, 3 అని పరిగెత్తుకుంటూ పోయాడు. హైదరాబాద్ ట్రాఫిక్ లో మాంధాతకాల నాటి కారులో డ్రైవర్ చేసి ప్రయాణం చేసిన వాడు అటువంటి వాడికి పెద్ద లెక్క ఉంది, పరిగెత్తుకుపోయాడు. అలా పరిగెత్తి వెళ్ళిపోయాడు. నిజమండి, పూర్వం ఓ ఆటో డ్రైవరు 1979లో కురుక్షేత్రం నాటకం వేశారు ఇక్కడ. అందులో ఆటో డ్రైవర్ అభిమన్యుడు వేషం వేశాడు. ఆయనకి ఆటో డ్రైవింగ్ ఏమో వృత్తి, కానీ ప్రవృత్తి నాటకాలు వేయటం అన్నాడు. చాలా బాగా వేసేవాడు, భలే పడేసేవాడు పద్యాలు. మరి 79లో నేను నా వృత్తి అనమాట, నేను ఆ నాటకం చూశాను. ఈ డ్రైవర్ గారు అభిమన్యుడు వేషం వేశారు. అభిమన్యం, ఇది ఓ పద్మవ్యూహం, ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళగలవా అని కర్మదుడి పాత్రధారి అడిగితే హైదరాబాద్ లో ఆటో నడిపిన నాకు ఈ పద్మవ్యూహం లెక్క అన్నాడు.
చచ్చిపోయి అంటే ఆయన అసలు లక్ష్యం బయటకు వచ్చేసింది. అప్పుడు అందరూ పడిన వెళ్ళగి హైదరాబాద్ లో ఎలా పడితే అలా ఆటో నడిపితే నాకు ఈ పక్కం వ్యూహం లెక్క కానీ ఇక జనాభా అప్పట్లో వాదేశారు. నిజంగానే హైదరాబాద్ లో ఒక ఆటో ఏమిటండి స్పోర్ట్ వాడు ఇలా 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 ఓడి గొప్ప దగ్గర అడిగిపోతున్నవాడు పడిపోతాడా మగ గుర్తేస్తాడని మధ్యలో గయ్యో శబ్దం ఆట కొట్టుకుంటూ వీడు గొప్ప దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటే వాడు ఇంటికి కడతాడో లేదో తెలియదు, వాడి వల్ల మనం ఇంటికి కడతావో లేదో నాకు పోయాం. అలా నడిపేస్తాను వాడు ఎవడదాకా వాడు ఏదో దేవుడు ఇంటికి చేస్తున్నారు కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ ఈ డ్రైవింగ్ ఏమిటాడు బాబు. కాబట్టి కాళ్ళన్నిటికీ అందుకే ఈ పక్కలో సొట్ట ఆ పక్కలో ఒక సొట్ట మొత్తం దిష్టి చుక్కలని ఏ గారికి దిష్టి తీయక్కర్లా వాడే తీసుకుంటాడు డ్రైవింగ్. మన దారిలో మనం సక్రమంగా పెడుతున్నా ఎవరి దారి రోడ్డు కొట్టుకుపోతాడు. కాబట్టి పద్మవ్యూహం కంటే ఈ చర్మవ్యూహం ప్రమాదం అన్నమాట. అలాంటి అడవిలో వాడు ఒంటరిగా పారిపోయాడు పాపాత్ముడు. ఈ గౌతముడికి భయం వేసింది. నాకు అండగా ఉన్న వర్తకులు కూడా నా శనిపాదములు తెచ్చిపోయినట్టున్నారు. మిగతా వాడు పారిపోయారు. ఈ అడవిలో తిండి లేదు, అల్లాడిపోతున్నాను, ఆకలికి వాడిపోతున్నాను, ఏమైపోతానని దగ్గర పెట్టుకుని చెట్టు కింద కూర్చొని ఇంత బతుకులా అయిపోయాను. ఈ అరణ్యంలో నాకు తిండి దొరకడం పక్కన పెట్టి నేనే పులికో సింహానికో తిండి అయిపోతానేమో, క్రూర మృగానికి కూర అయిపోతానేమో అనుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది. బాధపడిపోయాడు, చలికి ఆకలికి తట్టుకోలేక. ఆ సమయంలో చెట్టు మీద ఒక కర్రలని కొంగ ఉన్నది. ఆ కొంగ పేరు నాడీజంగుడు. ఈ నాడీజంగుడు వీడు చూశాడు. నాయన నా ఇంటికి వచ్చావు, అతిథి నువ్వు, నీకేం కావాలనగానే కొంగ ఏమిటి మానవ భాషలో మాట్లాడటం ఏమిటి అదృష్టం అనుకున్నాడు వీడు. నా పేరు గౌతముడు అండి, మహాపండితుడు అండి, వీడు పండితుడు కాదు, వీడు బ్యాండిట్. అయితే నేను పండితుండండి, నేనండి విప్రకులంలో పుట్టానండి, ఆకలికి మాడిపోతున్నానండి, రక్షించండి బాబోయ్ అన్నాడు. వెంటనే ఈ కొంగ వెళ్ళి వీడి కోసం పళ్ళు చేపలు కొట్టుకొచ్చి అక్కడ పెట్టింది. మామూలుగా అయితే చేపలు తినగానండి, ఇప్పుడు ఆకలితో ఉన్నాను కాబట్టి ఏదైనా తినచ్చండి అని లాగేశాడు. అన్ని తిన్నాడు శుభ్రంగా. తిన్న తర్వాత ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అన్నారు కానీ ఎక్కడి నుంచో పరుపు తీసుకొచ్చిందండి. ఆ పరుపు వేసింది, పడుకోమన్నాడు. పడుకున్నాక నీ కథ ఏమిటని అడిగితే నేను దారిద్ర్యంతో బాధపడుతున్నానండి, పైగా దాన ధర్మాలు చేసి పాడైపోయానండి, రేపటి నుంచి ఎలా బతకాలో తిరగటం లేదని కానీ ఈ పొక్క దారిపడి ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక రాక్షసరాజు ఉన్నాడు. ఆయన మహానుభావుడు. ఆ రాక్షసరాజు గారు నాకు మిత్రుడు. పేరుకు రాక్షసుడు గాని అంతటి ఉత్తముడు ఈ ప్రపంచంలో ఉంటాడు. అతడు దాత. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకు బంగారపు కంచంలో అన్నం పెట్టి భోజనం తిన్నాక కంచం కూడా ఇచ్చేస్తటండి. మళ్ళీ బంగారపు కంచంలో అన్నం తిన్నాక కంచం పట్టుకు అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటట. తిన్న కంచం కూడా వాడికి ఇచ్చేస్తాట. ఎవరి కంచం వాడు పట్టుకోవచ్చు. ఇప్పుడు మన వాడు కేవలం విస్తరాతులు మాత్రమే పట్టుకోండి. భోజనం చేశాక మీ ఆకులు మీరే వాటి మీరు ఎక్కడికి పట్టుకుని డ్రైనేజీలో ఏంటంటారు. కానీ ఆ రోజుల్లో బంగారపు కంచంలో అన్నం పెట్టి ఆ కంచం కూడా ఇచ్చేవాడు. ఇది కాక బంగారం దక్షిణగా ఇచ్చేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడు, అందరినీ భక్తితో పూజిస్తాడు. అది కూడా పండితుడి. నువ్వు వేద పండితుడు అంటావు, నీ దగ్గర వేదం ఉన్నా లేకపోయినా నేను రికమెండేషన్ లెటర్ ఇస్తాను కనుక ఆ రాక్షసరాజు గారు నీకు అన్నం పెడతాడు, దానం చేస్తాడని. కానీ ఆనందపడిపోయి నువ్వు కొంగవి కాదు, నా బాలిటి దేవతలే తెగ పొగిడేశాడు. నన్ను ఎక్కువ పొగడతాను అడిగిన. వీడి పొద్దున్నే లేచాడు. లేచిన తర్వాత వీడికి కాస్త ఆహారం ఇచ్చి దారిలో తినడానికి కూడా కొన్ని చేపలు పళ్ళు మొదలైనవి మూటిస్తే ఆ మూట పుచ్చుకుని ఈయన రాసిచ్చాడు ఒక తాళపత్రపు లెటర్. అంటే తాటాక మీద ముక్కుతో లెటర్ రాసిచ్చాడు. వీడు నా అతిథి, వీడికి భోజనం పెట్టు, బంగారపు కంచంలో కంచం ఇచ్చి మంచం ఇచ్చి కొంచెంతో బంగారం కూడా ఇచ్చి పంపించని లెటర్ రాశాడు. అంటే రికమెండేషన్ లెటర్. ఇది పుచ్చుకుని కొంగ దగ్గర సెలవు తీసుకుని ఈ గౌతముడు అనేవాడు రాక్షసరాజు గారి దగ్గరికి అలాగే అలాగే కష్టపడి నడుచుకుంటూ అరణ్యంలో వెళ్ళాడు. కార్తీక పూర్ణిమకి ముందే వెళ్ళిపోయాడు. ఈ ఉత్తరం చూడగానే రాక్షసరాజు గారు గౌరవించి వీడికి గదిచ్చాడు. అసలు వీడి మొహం చూస్తే ఆయనకు అనుమానం వచ్చింది. ఆయనకి అన్ని తెలుసు వీడు క్రూరుడు నీచుడు అని. అయితేనే తన మిత్రుడు నాడీజంగుడి లెటర్ ఇది. అందువల్ల మిత్రుడి మీద గౌరవంతో ఇతనికి ఒక మంచి స్పెషల్ రూమ్ కూడా ఇచ్చాడు. అంటే బాత్రూమ్లు అటాచ్లు ఉంటే అటువంటి మంచి రూమ్ ఇచ్చాడు. ఆ తర్వాత వీడికి భోజనాలు పెట్టారు, వీడిని గౌరవించారు. కార్తీక పూర్ణిమ నాడు వీడికి భోజనం పెట్టాడు బంగారం కంచంలో ఈ 1000 మందితో పాటు. ఆ 1000 మందే కాక వీడికి ఎడిషనల్ వీడు 1001 వాడు.
ఎందుకంటే అప్పటికే 1000 మంది సిద్ధంగా ఉన్నారు. అయినా వీడికి కూడా భోజనం పెట్టి వీడికి కూడా కంచం ఇచ్చేశాడు. మోయగలిగినంత బంగారము, వెండి, రత్నములు, వజ్రాలు, వైడూర్యాలు ఏం కావాలంటే నా ఖజానాలో పట్టుకుపోను అన్నాడు. నీకెంత మోసే శక్తి ఉంటే అంత పట్టుకుపో అన్నాడు. వీడు వెళ్ళి ఈ బంగారపు కంచం, ఆయన ఇచ్చిన బంగారపు కాసులు ఇవి కాకుండా ఖజానాలోకి వెళ్ళి ఈ బంగారము కంటే కూడా విలువ చేసే వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివి తనకి ఏమి తెచ్చితే అవన్నీ పొయ్యగలిగినంత బస్తాలు మూట కట్టి ఆ బస్తాన్ని ఎత్తికెత్తుకున్నాడు. అమ్మని పూలబడ్డాట. అయినా సరే పూలబడ్డా పర్వాలేదు మోసుకుపోదాం అనుకున్నాడు. పోయడం కష్టమే నిజానికి అనుకుంటాం, కానీ మీరు మాత్రమే పోయారు, ఎవరు పోయకూడదు. 2000 కట్టలు అని 4 బస్తాలు ఎత్తుకు పెడితే చస్తాడు వాడు. అది 2000 కట్టలైనా పోయొద్దు. బలాత్కారంగా పోయమంటే నడుము బడి కింద పెడతాడు. ఒక్కొక్కప్పుడు కట్టంతో పడితే కూడా తెచ్చుకోవచ్చు. అంత బంగారం, అంత నగలు మూట కట్టుకున్నట్టు ఇవన్నీ నెత్తిమీద పెట్టుకుని, అమ్మా రాక్షసరాజా, మొయ్యడానికి ఆయాసంగా ఉన్నా నువ్వు ఇచ్చిన డబ్బు ఆనందం కలిగించింది, ఇక నీ దగ్గర వీడుకోలు పుచ్చుకుని వెళ్ళిపోతున్నానని చెయ్యి ఊపి బయలుదేరాడు. ఇది వరకు 10 రోజుల్లో వచ్చినప్పుడు ఈసారి 20 రోజులు పట్టిందట పోయడానికి కష్టం అవడం వల్ల. అలాగే నడుచుకుంటూ మళ్ళీ నాడీజంగుడు ఉందో చెట్టు దగ్గరికి రాగానే నాడీజంగుడు దీనికి ఆహారాలు పెట్టి సన్మానం చేసి, ఏం మిత్రమా, మా మిత్రుడు రాక్షసరాజు నీకు దానం ఇచ్చాడా అనగానే, ఏ విధానం అండి, పొయ్యిలేక చచ్చిపోతాను బోరెడు ఇచ్చాడు, నీ లేవల్ నాకెంత డబ్బు వచ్చింది, మిత్రుడు పెట్టే నువ్వే. అందరూ కొంగ అంటే దొంగ అంటారు కాదు, దొంగ కాదు, అసలు నిజమైనటువంటి మిత్తి గొంగ అంటే శివుడికి నువ్వే అన్నాడు. శివుడికి మిత్తి గొంగ అంటే మృత్యుంజయుడు, సంస్కృతం, తెలుగులో మిత్తి గొంగ అని పేరుంది. అంత గొప్పవాడి మీద పొగిడేశాట. ఆ రాత్రి కూడా మళ్ళీ వీడికి భోజనం పెట్టి వీడిని పడుకొని ఇచ్చాడు. వీడు ఇలా కాలు మీద కాలేసుకుని ఆయన ఇచ్చిన పరుపు మీద పడుకుని ఇలా ఆలోచించాడు, రేపు మళ్ళీ నేను ప్రయాణం అవ్వాలి, రేపు ఉదయమే లేచి మా ఊరు వెళ్ళాలి. మా ఊరు వెళ్ళాలంటే కనీసం ఒక నెల్లాడు పడుతుంది. ఈ నెల్లాడు ఈ మూట పోయడం కష్టమే. పైగా మామూలు నడక కంటే ఈ బరువు మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది. దానిలో ఆకలిస్తే తింటేలాగా ఈ కొంగతో నా పని అయిపోయింది. ఈ కొంగ మంచి బలంగా ఉంది, పొతగలాగా. దీని మాంసం పట్టుకెడితే అందున ఎండబెట్టుకుంటూ వెళితే దానిలో ఈ నెలనాడు నాకు ఆహారంగా దొరుకుతుంది. దానిలో పళ్ళు దొరికినప్పుడల్లా దీని మాంసం కొంచెం కొంచెం తింటే బాగుంటుంది. చేపల కంటే ఎండు చేపలు బాగుంటాయి. నేనల్లా నా మిత్రులు, నా శిష్యులు చెప్పారు కాదు, ఈ పచ్చి చేపల కంటే ఎండు చేపలు అంటే ఉప్పు చేపలు ఊరబెట్టి వాటిని పప్పులో నానబెట్టి పోపు పెట్టుకుని గోంగూరలో వేసుకుంటూ ఉంటే అన్నారు బాబు. ఆ ఉప్పు చేపలు చూస్తే 3 రోజులు మనం మళ్ళీ ఉప్పు గడుపులో గడవడం అలవాట్లేదు. ఆ వాసన చూస్తేనే భయం వేస్తుంది. అది రుచిగా ఉంటుంది. మరి కొంగకి చేప ఇష్టం. పూర్వజన్మ సుకృత పరిపాకంలో ఆహారం వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రుచి ఇస్తుంది. అలాగే వీడికి ఈ కొంగ మాంసం ఇష్టం. అందుకని ఎండిన మాంసం మరీ బాగుంటుంది అనుకున్నాడు. ఇలాంటి వాడు ఎవరైనా ఉంటాడంటే వీడే ఉదాహరణ. వెంటనే ఏం చేశాడు, నిశ్శబ్దంగా చెట్టెక్కి ఈ కొంగని పటా పటా కర్రతో చేతిలో ఉన్న దుడ్డుకరతో కొట్టి చంపేశాడు. మెడ మీద కొట్టి కింద వారేసి చంపేశాడు. ఆ తర్వాత ముక్కు పీకేశాడు, కాళ్ళు పీకేశాడు, ఈకలు పీకాడు. ఆ మెత్తని మాంసం అంతా మూట కట్టుకున్నాడు. ఎంత మోసం తయారైందంటే పెద్ద కొంగ అవడం వల్ల. ఈ మాంసం మనకి చాలా రోజుల వరకు వస్తుంది అనుకుని ఈ మాంసం, ఈ బంగారం, ఈ నగలు మొయ్యలేక ఈడ్చుకుంటూ వెళ్ళాడు. మధ్య మధ్యలో ఒక్కొక్క ముక్క తింటూ. ఈ కార్తీక పూర్ణిమ అయిపోయినటువంటి తర్వాత 5వ రోజు పంచమి నాడు ఈ నాడీలింగుడు రాక్షసరాజు గారి దగ్గరికి వెళ్తాడు దర్శనానికి.